Hello everyone, welcome to AKS IAS. This is Santosh Koka. మనం కాంకర్ ప్రిలిమ్స్ క్విక్ రివిజన్ సంబంధించి ఎకానమీ మాడ్యూల్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. అందులో భాగంగా 5 years ప్లాన్స్ పార్ట్ 1 అనేది ఈ వీడియోలో చూద్దాం. రైట్, సో ఫస్ట్ ఇంపార్టెంట్ గ్రోత్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ అండర్ ద ప్లానింగ్ కమిషన్. సో ఇక్కడ ఇండియా అనేది ఒక ఇండిపెండెన్స్ తర్వాత మనకి ఒక ప్లాన్డ్ ఎకనామిక్ మోడల్ అనేది స్టార్ట్ చేసింది. రైట్, ఇనిషియేట్ చేసింది. ఇందులో భాగంగా 5 year ప్లాన్స్ అనేవి లాంచ్ చేసింది, ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఈ ప్లాన్డ్ ఎకనామిక్ మోడల్ ఇండిపెండెన్స్ తర్వాత సోవియట్ యూనియన్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ మోడల్ అనేది ఎకనామిక్ మోడల్ అనేది తీసుకుంది. అయితే ఇక్కడ 5 year ప్లాన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసింది. బట్ ఎందుకు, మెయిన్ రీజన్ ఏంటంటే అక్రాస్ సెక్టార్స్, అంటే మన సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్టార్స్ అన్నిట్లోనూ బ్యాలెన్స్డ్ గ్రోత్ అనేది తీసుకురావడం కోసం. రైట్, సో ఈ బ్యాలెన్స్డ్ గ్రోత్ అనేది మన టార్గెట్ పెట్టుకుని 5 year ప్లాన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసింది. సో అయితే ఇందులో 1 by 1 మనం ప్లాన్స్ అనేవి చూస్తే ఫస్ట్ 5 year ప్లాన్ అనేది 1951 to 56 టైం పీరియడ్లో జరిగింది. ఈ మెయిన్ ఫోకస్ అనేది అగ్రికల్చర్ మీద పెట్టారనేది అందరికీ తెలిసిందే. రైట్, సో ఈ మోడల్ అనేది ఈ పర్టికులర్ 1951 to 56 లీడర్షిప్ అనేది మనకు తెలిసిందే. జవహర్లాల్ నెహ్రూ గారి లీడర్షిప్లో ఈ ప్లాన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే మెయిన్ ఫోకస్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ మీద జరిగింది ముఖ్యంగా. అయితే ఈ మోడల్ అనేది హారోల్డ్ డామర్ మోడల్ మీద బేస్ అయి ఉంది. అంటే ఈ హారోల్డ్ డామర్ మోడల్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనం స్పెసిఫిక్గా ఫోకస్ చేయాలి. ఇది ఒక ఎకనామిక్ గ్రోత్ మోడల్గా మనం తీసుకోవచ్చు. మేజర్గా సేవింగ్స్ కావచ్చు, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఈ రెండు ఎకనామిక్ గ్రోత్కి ఎలా ఎఫెక్ట్ అవుతాయి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే మోడలే ఈ ఎకనామిక్ గ్రోత్ మోడల్గా మనం చెప్పుకోవచ్చు. హారోల్డ్ డామర్ మోడల్ అంటే ఈ డెవలప్ చేసింది ఇద్దరు ఎకనామిస్ట్, రాయ్ హారోల్డ్ అండ్ ఎవ్సే డామర్. వీళ్ళు 1930s and 40s టైంలో ఈ మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. రైట్, అయితే ఈ మోడల్ ముఖ్యంగా ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో అది అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ అవైలబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, అంటే మనం ఏదైనా స్టార్ట్ చేయడానికి కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. దానికి సంబంధించి క్యాపిటల్ అంటే అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ అవైలబిలిటీ ఎంత ఉంది దాని మీద డిపెండ్ అయి అవుతుంది మన ఎకనామిక్ గ్రోత్ అనేది ఇక్కడ ఈ మోడల్ అనేది చెప్తుంది. అయితే అదేవిధంగా క్యాపిటల్ అక్యుములేషన్ ఏదైతే ఉందో రేట్ ఆఫ్ క్యాపిటల్ అక్యుములేషన్ అనేది ప్రపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ సేవింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది అనేది కూడా ఈ మోడల్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది. అదేవిధంగా ఈ మోడల్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి మనకి, మన టార్గెట్ గ్రోత్ టార్గెట్ ఏదైతే ఉందో అచీవ్ చేయడానికి మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది కూడా క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేది కూడా ఈ మోడల్ అనేది డిస్క్రైబ్ చేసింది. రైట్, అయితే ఇక్కడ మేజర్గా కీ ఫోకస్ ఏరియాస్ ఏంటి, అగ్రికల్చర్, ముఖ్యంగా ఫుడ్ సెక్యూరిటీ మనకి ప్రధానంగా ఆహార భద్రత అనేది లక్ష్యంగా చేసుకుని మనం అగ్రికల్చర్ డెవలప్మెంట్ మీద ఈ ఫస్ట్ 5 year ప్లాన్లో ఫోకస్ చేసాం. అయితే అచీవ్మెంట్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ మనం చూసుకుంటే ఇది సక్సెస్ఫుల్గా మనం గ్రోత్ రేట్ 3.6% అచీవ్ చేసాం. బట్ ఫస్ట్ ప్లానే కాబట్టి మనం టార్గెట్ అనేది 2.1% పెట్టుకున్నప్పటికీ 3.6% మనకి గ్రోత్ ఎక్కువగానే వచ్చింది. రైట్, సో ఇందులో భాగంగా మనం ఎస్టాబ్లిష్మెంట్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 5 IITsని మనం స్థాపించడం జరిగింది. రైట్, సో మేజర్గా ఈ స్టెప్ అనేది మనకి ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ని మనం ఫౌండేషన్గా తీసుకోవచ్చు ఈ 5 year ప్లాన్లోనే. రైట్, ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ 5 year ప్లాన్కి సంబంధించి తీసుకుంటే ఇమాజిన్ చేసుకోండి, ఒక కంట్రీ ఉంది, ఒక దేశంలో ప్రజలు ఫుడ్కి సంబంధించి అంటే ఆకలితో బాధపడకుండా ఇనఫ్ ఫుడ్ కావాలి అంటే ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ దేని మీద ఉంటుంది, ఇండస్ట్రీ మీద ఫోకస్ కాకుండా ఫార్మింగ్ మీద, పంటలు పండించే మీద కంపల్సరీ ఫోకస్ ఉంటుంది. రైట్, సో అందుకనే ఫస్ట్ 5 year ప్లాన్ అనేది ఈ ఫుడ్ సప్లైని మేజర్గా ఫోకస్ చేస్తూ ఇండస్ట్రియలైజేషన్ కాకుండా, ముందు ఇండస్ట్రియలైజేషన్ మీద ఫోకస్ చేయకుండా ఫార్మింగ్ మీద, ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ సప్లై మీద ఫోకస్ చేస్తూ ఈ ప్లాన్ అనేది స్టార్ట్ చేసాం. అందులో సక్సెస్ అయ్యాం. రైట్, సెకండ్ 5 year ప్లాన్ అనేది చూస్తే ఇక్కడ 1956 నుంచి 61 అనేది ఇక్కడ చెప్పచ్చు. ఇది కూడా మన జవహర్లాల్ నెహ్రూ గారి లీడర్షిప్లోనే జరిగింది. అయితే ఈ మోడల్ అనేది ఫోకస్ అయితే PC మహలనోబిస్ మోడల్ మీద డిపెండ్ అయి ఉంది. అంటే ఈ మహలనోబిస్ మోడల్ అనేది ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ మోడల్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రపోజ్ చేసింది
ప్రశాంత్ చంద్ర మహలానోబిస్, రైట్. సో అంటే ఇండియా యొక్క సెకండ్ 5-year ప్లాన్ 1956 to 61 అనేది ప్రశాంత్ చంద్ర మహలానోబిస్ ఇది లాంచ్ చేశారు. అయితే ఈ మోడల్ ముఖ్యంగా మనకి కీ అగ్రిగేట్స్ ఏవైతే ఉన్నాయో నేషనల్ ఇన్కమ్ కావచ్చు, అదేవిధంగా మనకి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, సేవింగ్స్ కావచ్చు, అదేవిధంగా కన్జంప్షన్ కావచ్చు, వీటి మీద ఫోకస్ చేస్తూ బేస్ అయి ఉంటుంది ఈ ఎకనామిక్ గ్రోత్ మోడల్, రైట్. అయితే ఈ కీ ఫోకస్ ఏరియా ఏంటి? మనం ఫస్ట్ 5-year మోడల్లో అగ్రికల్చర్, బట్ ఇక్కడ కీ ఫోకస్ ఏరియా ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్మెంట్, రైట్. ఎస్పెషల్లీ మనకి హెవీ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి ఇక్కడ ఫోకస్ చేశారు, రైట్. అయితే అవుట్కమ్స్ ఏంటి? మనం టార్గెట్ అయితే 4.5% పెట్టుకున్నాం, బట్ మనం అచీవ్ చేసింది 4.27% గ్రోత్ రేట్, రైట్. ఎందుకంటే ఇక్కడ కొంత మనకి 1957లో మనం చూసుకుంటే పేమెంట్ క్రైసిస్ అనేది ఫేస్ చేసాం. మేజర్గా ఎక్సెసివ్ ఇంపోర్ట్స్, అంటే మనం ఇండస్ట్రీస్ అప్పుడే డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఇండస్ట్రీస్ సంబంధించి హెవీ ఇండస్ట్రీస్ సంబంధించి మనం డెవలప్మెంట్లో భాగంగా హెవీ మెషినరీస్ ఇంపోర్ట్ అనేది తీసుకున్నాం. ఎక్సెసివ్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల పేమెంట్ క్రైసిస్ 1957లో పేమెంట్ క్రైసిస్ అనేది ఫేస్ చేయడం జరిగింది, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ థింక్ చేయండి, ఒక గ్రో అవుతున్న కంపెనీ బిజినెస్ ఉందనుకోండి, రైట్. సో ఇందులో మనకి అవసరమైనవి ఏంటి? ఫస్ట్ రా మెటీరియల్ అంటే కంపల్సరీ మనకి అగ్రికల్చర్ నుంచి దొరుకుతుంది. నెక్స్ట్ మనకి మెషినరీ కంపల్సరీ మనకి ఇండస్ట్రీస్ నుంచి దొరుకుతుంది. అంటే ఈ బిజినెస్ అనేది గ్రో అవ్వాలంటే కంపల్సరీ రా మెటీరియల్స్ అండ్ మెషినరీ కంపల్సరీ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి, రైట్. సో అయితే ఈ ప్లాన్ అదే చేసింది, ముఖ్యంగా లాంగ్ టర్మ్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తూ ఇండస్ట్రీస్ సెటప్ అనేది ఇక్కడ మేజర్గా ఫోకస్ చేసాం, రైట్. సో అది మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవాలి సెకండ్ 5-year ప్లాన్. అయితే థర్డ్ 5-year ప్లాన్కి సంబంధించి మనం ఫోకస్ చేస్తే 1961 to 66 సంబంధించి ఈ ప్లాన్ అయితే డ్యూరేషన్ ఉంది. ఇది గాడ్గిల్ యోజన అని కూడా ఈ పర్టికులర్ 5-year ప్లాన్ని పిలుస్తాం. గాడ్గిల్ యోజన అంటే డెప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అప్పట్లో ఎవరున్నారో డాక్టర్ గాడ్గిల్ పేరు మీదుగా ఈ ప్లాన్ అనేది గాడ్గిల్ యోజనగా పిలుస్తున్నారు, రైట్. అయితే ఈ మెయిన్ టార్గెట్ ఏంటి ఈ ప్లాన్కి సంబంధించి అంటే ఎకనామిక్ ఇండిపెండెంట్, రైట్. సో ఎకనామిక్గా ఇండిపెండెంట్ ఉండడం, రైట్. అయితే దీని మీద స్ట్రెస్ దేని మీద ఫోకస్ చేశారంటే అగ్రికల్చర్ మీద, అదేవిధంగా ప్రొడక్షన్ ఆఫ్ వీట్ ఏదైతుందో దాని మీద, రైట్. సో ప్రొడక్షన్ ఆఫ్ వీట్ మీద మనం ఫోకస్ చేసాం. అదేవిధంగా కీ ఫోకస్ ఏంటంటే ఎకనామిక్ ఇండిపెండెన్స్ కాబట్టి ఇండియా అనేది సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి. ఎలా? వీట్ ప్రొడక్షన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి అనే కీ ఫోకస్ ఏరియాతో దీన్ని మనం తీసుకున్నాం. అయితే ఇందులో మనకి హెవీ ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేసాం. సైనో ఇండియా అండ్ ఇండో పాకిస్తాన్ వార్స్ కావచ్చు, రైట్. ఫస్ట్ సైనో ఇండియన్ వార్ మనం 1962లో చూసాం. అదేవిధంగా ఇండో పాకిస్తాన్ వార్ 1965లో చూసాం. ఈ రెండు వార్లు మనకున్న వీక్నెసెస్ అంటే మన ఎకానమీలో ఉన్న వీక్నెసెస్ని ఎత్తి చూపాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఫోకస్ అనేది షిఫ్ట్ చేసాం. ఇందులో డిఫెన్స్ సంబంధించి, అదేవిధంగా మనం ఇండియన్ ఆర్మీకి సంబంధించి, అదేవిధంగా మన ప్రైసెస్ స్టెబిలైజేషన్ సంబంధించి ఇక్కడ ఫోకస్ షిఫ్ట్ చేసేలా ఈ వీక్నెసెస్ని ఎత్తి చూపాయి, రైట్. ఇండియా అనేది ఇన్ఫ్లేషన్ విట్నెస్డ్గా మనం ఆ టైంలో ఉంది కాబట్టి స్టెబిలైజేషన్ ఆఫ్ ద ప్రైస్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి అప్పట్లో మనం ఫోకస్ చేసాం, రైట్. ఈ వార్స్ అనేవే మేజర్ ఛాలెంజ్ ఫ్యాక్టర్గా మనకు కనిపించాయి. అయితే ఇక్కడ ఇండో చైనా వార్ ఏదైతే ఉందో 1962లో మన సివియర్ డ్రాట్ అనేది మనకి ఫుడ్ షార్టేజెస్, ఇన్ఫ్లేషన్ గురి చేసింది. అదేవిధంగా ఇండో పాకిస్తాన్ వార్కి సంబంధించి మనం చూసినా అది మనకి ఈ డిఫెన్స్, ఆర్మీ ఈ లోటుని మనం చూపించడం జరిగింది. అయితే ఫైనల్ రిజల్ట్ ఏమైందంటే మనం గ్రోత్ టార్గెట్ ఎంత పెట్టుకున్నాం? 5.6% పెట్టుకుంటే మనకి ఓన్లీ 2.6% గ్రోతే అచీవ్ చేసాం బికాజ్ ఆఫ్ దీస్ వార్స్, రైట్. సో అయితే ఇక్కడ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్, అంటే ఒక పక్క ఇండియాని తీసుకోండి, మన కంట్రీ. అదేవిధంగా ఒక పక్కన అప్పుడే ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ముందుకెళ్ళే ఫ్యామిలీని తీసుకోండి ఎగ్జాంపుల్గా. ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ట్రై చేస్తుంది ముందుకెళ్ళడానికి. సడన్గా మెడికల్ ఎమర్జెన్సీస్ వచ్చాయి, రైట్.
వాళ్ళు మెడికల్ ఎమర్జెన్సీస్ ఫేస్ చేశారు, లాస్ ఆఫ్ ఇన్కమ్ అయింది, రైట్. ఇలా మనం చూసుకుంటే ఇప్పుడు ఇండియా కూడా అదే పరిస్థితి అయింది. థర్డ్ 5-year ప్లాన్లో అప్పుడే మంచి టార్గెట్ పెట్టుకుని గ్రోత్ అనేది ముందుకు వెళ్తున్న టైంలో ఇక్కడ వార్స్ అనేవి జరిగాయి. ఆ వార్స్ వల్ల లాస్ ఆఫ్ ఇన్కమ్స్ జరిగింది, ఈ డ్రాట్ వల్ల, రైట్. ఈ కరువులు ఏర్పడడం ఇవన్నీ మనకి ఇండియా అనేది ఈ ప్లాన్ అనేది ఇలా వైఫల్యం అనేది జరిగింది, రైట్. థర్డ్ 5-year ప్లాన్ అనేది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్గా మనకి ఇక్కడ కనిపించవచ్చు, రైట్. అయితే నెక్స్ట్ మనకి ఈ ఫెయిల్యూర్స్ ఎప్పుడైతే వచ్చాయో, రైట్, ఇమీడియట్గా మనం ఒక ప్లానింగ్స్ అనేవి పాజ్ ఇవ్వాలని ఆలోచించారు. అంటే వార్ కావచ్చు, డ్రాట్ కావచ్చు, కొంత ఈ లాంగ్ టర్మ్ ప్లాన్స్ కాకుండా ఒక షార్ట్ టర్మ్ ప్లానింగ్లో మనం ప్లాన్ హాలిడేస్గా తీసుకున్నారు. 1966 నుంచి 69 ఒక పాజ్ ఇన్ ప్లానింగ్గా మనం చెప్పుకోవచ్చు దీన్ని, రైట్. పాజ్ ఇన్ ప్లానింగ్. ఇలాంటి షార్ట్ క్వశ్చన్స్ కూడా మనకి అప్పుడప్పుడు ఈ పీవైక్యూ బేస్డ్ క్వశ్చన్స్గా మనం రెగ్యులర్ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ చూడొచ్చు ఎగ్జామినేషన్లో, రైట్. ప్లాన్ హాలిడేస్ అని, రైట్, యాన్యువల్ ప్లాన్స్ అని, రోలింగ్ ప్లాన్ అని, ఇవన్నీ, రైట్. అయితే రీజన్ ఏంటి ఫెయిల్యూర్స్ అంటే ఎక్కువ వార్స్ అనేవి 2 వార్స్, ఇండో చైనా వార్, అదేవిధంగా మనకి ఇండో పాకిస్తాన్ వార్స్ అనేవి కలగడం, అదేవిధంగా కరువులు ఏర్పడడం అనేది ఈ షార్ట్ టర్మ్ ప్లానింగ్కి షిఫ్ట్ అవడానికి ప్రధాన రీజన్గా చెప్పుకోవచ్చు, రైట్. నెక్స్ట్ మనకి ప్రయారిటీ ఏంటి, ఈ యాన్యువల్ ప్లాన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ప్రయారిటీ మనకి అగ్రికల్చర్ కావచ్చు, యాలిడ్ ఇండస్ట్రీస్ కావచ్చు, వాటి మీద ఫోకస్ చేశారు. అదేవిధంగా రూపీ డివాల్యుయేషన్ కూడా, ఇక్కడ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంక్రీజ్ చేయడానికి రూపీ డివాల్యుయేషన్ మీద ఫోకస్ చేశారు, రైట్. ఈ పాలసీ అనేది కూడా మేజర్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీ పెట్టాం, ఆ కంపెనీ అనేది ఒక ఫినాన్షియల్ ట్రబుల్ అనేది ఫేస్ చేస్తుంది. అయితే కంపల్సరీ మనకున్న కంపెనీకి కొన్ని లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, రైట్. ఆ ప్రాజెక్ట్స్ని ఇమ్మీడియట్గా మనం కంపల్సరీ ఫర్ ద సేక్ ఆఫ్ టైం పాస్ చేస్తాం. ఇమ్మీడియట్గా దాన్ని స్టాప్ చేసి ఇమ్మీడియట్గా కొన్ని మనకి ప్రాఫిట్స్ రావడం కోసం షార్ట్ టర్మ్స్ సొల్యూషన్స్ అనేవి ఆలోచిస్తాం రికవర్ అవ్వడానికి, రైట్. సో అదే ఇక్కడ మనం ఇండియా అనేది కూడా చేసిందని చెప్పుకోవచ్చు. అంటే మన మెయిన్ 5-year ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ థర్డ్ ఇయర్ ప్లాన్ ఎప్పుడైతే ఫ్లాప్ అయిందో ఇమీడియట్గా ఈ ప్లాన్స్కి కొంత పాజ్ ఇచ్చి షార్ట్ టర్మ్ ప్లాన్ అనేది తీసుకొచ్చారు, ప్లాన్ హాలిడేస్ అనమాట, రైట్. సో నెక్స్ట్ మనకి ఫోర్త్ 5-year ప్లాన్ 1969 to 74 టైంలో చూడొచ్చు. ఇది స్టెబిలిటీ అండ్ సెల్ఫ్ రిలయన్స్ మీద ఫోకస్ చేస్తూ, రైట్. ఇక్కడ మెయిన్గా లీడర్షిప్ అనేది ఇందిరాగాంధీ లీడర్షిప్ టైంలో మనకి ఈ పర్టికులర్ ప్లాన్ అయితే మనం చూడొచ్చు. 1969 to 74 మేజర్ ఈవెంట్స్ అనేవి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, అంటే కీ ఆబ్జెక్టివ్స్ గ్రోత్ విత్ స్టెబిలిటీ అండ్ సెల్ఫ్ రిలయన్స్గా మనం చెప్పుకోవచ్చు. అయితే మేజర్ కీ ఈవెంట్స్ ఏంటి అంటే మనకి 14 మేజర్ బ్యాంక్స్ అనేవి నేషనలైజేషన్ చేశారు. బెటర్ ఫినాన్షియల్ యాక్సెస్ అందరికీ అవసరంగా మనకి అందరికీ యాక్సెసిబిలిటీ ఉండాలి అనే లక్ష్యంతో 14 మేజర్ బ్యాంక్స్ అనేవి నేషనలైజేషన్, జాతీయకరణం జరగడం చూసాం. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ కూడా ఆ టైంలోనే మనం 1966 to 67 టైంలో స్టార్ట్ చేసుకున్నాం. ఫినాన్షియల్ యాక్సెస్తో పాటు మనకి ఈ ఫుడ్ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేస్తూ ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది మనం స్టార్ట్ చేసుకున్నాం. అంటే ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వాలనే టార్గెట్తో గ్రీన్ రెవల్యూషన్ అనేది తీసుకొచ్చాం. అయితే మనకి ఇక్కడ కూడా కొన్ని ఛాలెంజెస్ అయితే ఫేస్ చేసాం. ఇండో పాక్ వార్ 1971 కావచ్చు, అదేవిధంగా బంగ్లాదేశ్ లిబరలైజేషన్ వార్ కావచ్చు, ఇవి మనకి ఎకానమీని కొంత డిస్టర్బ్ చేసాయి, రైట్. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 5-year ప్లాన్లోనే మనకి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ మేజర్ టార్గెట్స్గా ప్లాన్లో మేజర్ టార్గెట్గా ఒకటి చెప్పుకోవచ్చు, రైట్. సో ఇది కూడా ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ అవుట్కమ్ సంబంధించి మనం చూసుకుంటే రిజల్ట్ అయితే మన గ్రోత్ టార్గెట్ అయితే 5.7% పెట్టుకుంటే మన అచీవ్ చేసింది ఓన్లీ 3.3%, రైట్. సో ఇక్కడ ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ అనేది గ్రో అవ్వాలని అనుకుందాం, రైట్. కొన్ని ఎక్స్టర్నల్ షాక్స్ అనేవి, అంటే వార్ కావచ్చు లేదా క్రైసిస్ కావచ్చు, అంటే యుద్ధం, సంక్షోభం లాంటి బాహ్య కొంత అంతర్గతంగా కాకుండా బాహ్య కొంత ఇబ్బందులు అయితే మనం ఫేస్ చేసాం అనుకోండి. అప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాం, ముందుగా
స్టెబిలిటీని కోరుకుంటాం, రైట్? స్థిరంగా మనం ముందుకెళ్ళాలి అనేది, రైట్? సో ఇట్ ఫోకసెస్ ఆన్ స్టెబిలైజింగ్ ఆపరేషన్స్ ఫస్ట్, రైట్? ఆ బిజినెస్ అనేది ఫస్ట్ ఆపరేషన్ అవ్వాలి, స్మూత్గా స్టెబిలైజ్ అవ్వాలనే దాని మీద ఫోకస్ చేస్తాం. అయితే ఈ ప్లాన్ కూడా అదే చేసింది, గ్రోత్ మీద ప్లాన్ చేసింది. బట్ ఆ ప్లాన్ హాలిడేస్ కూడా అందుకే తీసుకున్నాం మనం. థర్డ్ ప్లాన్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఈ ప్లాన్ హాలిడేస్ తీసుకుని పర్ఫెక్ట్ గ్రోత్, అంటే అదేవిధంగా మనం ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నాం, గ్రోత్ విత్ స్టెబిలిటీ అని, సెల్ఫ్ రిలయన్స్ అని. బట్ ఇక్కడ మనకి అగైన్ వార్స్ వల్ల మనకి కొంత స్ట్రగుల్ అయ్యాం, రైట్? ఇది కూడా మనకి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ 5th 5-year ప్లాన్ 1974 to 78. ఇక్కడ మనం ఫోకస్ అనేది పవర్టీ అండ్ డెవలప్మెంట్ మీద మేజర్గా ఫోకస్ చేసాం. అయితే ఇక్కడ కీ థీమ్స్ ఏంటంటే గరీబ్ హటావో. గరీబ్ హటావో అంటే రిమూవ్ పవర్టీ అనే అర్థం. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్, జస్టిస్, అగ్రికల్చర్, అదేవిధంగా డిఫెన్స్, ఇలాంటివన్నీ మనం కీ ఫోకస్ ఏరియాస్గా ఈ ప్లాన్లో చూడవచ్చు. అయితే కీ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి ఈ పర్టికులర్ థీమ్స్ని మనం గోల్స్ని సాధించడానికి? ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ అనేది మనం అమెండ్ చేసుకున్నాం 1975లో, రైట్? ఇది రూరల్ ఎలక్ట్రిఫికేషన్ని బూస్ట్ చేసింది. అదేవిధంగా 20 ప్రోగ్రామ్ అనేది మనకి 20 పాయింట్ ప్రోగ్రామ్ అనేది కూడా 1975లో మనం తీసుకున్నాం, పవర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్ని అడ్రస్ చేసే విధంగా. దాంతోపాటు మనం మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ MNP అనేది స్టార్ట్ చేసుకున్నాం, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేలాగా, హెల్త్ కేర్, హౌసింగ్, వీటికి మనకి ఇది ఉపయోగపడేలా మనం ఈ మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ అనేది కూడా లాంచ్ చేసుకున్నాం, రైట్? అయితే ఇక్కడ మేజర్ అవుట్కమ్ చూసుకుంటే మనకి టార్గెట్ అనేది 4.4% పెట్టుకుంటే గ్రోత్ అనేది 4.8% ఇంక్రీజ్ అయింది ఇక్కడ, రైట్? సో కొంత సక్సెస్ అయినట్టే. అయితే ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే, ఒక కంట్రీ చాలామంది పూర్ పీపుల్ ఉన్నప్పుడు కంపల్సరీ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, రైట్, బేసిక్ నీడ్స్ ఫస్ట్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని ఆలోచిస్తుంది. బేసిక్ నీడ్స్ అంటే ఏంటి? జాబ్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, వీటిని ఫస్ట్ ప్రొవైడ్ చేయాలి అని కంపల్సరీ ఫోకస్ చేస్తుంది, రైట్? ఈ ప్లాన్లో అదే చేసాం. ఈ పవర్టీ రెడ్యూస్ చేయాలి అనే ఫోకస్డ్గా లక్ష్యంగా మనం లివింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయాలి అనే లక్ష్యంతో ఈ 5th year ప్లాన్ అనేది సక్సెస్ఫుల్గా మనం ఇంప్లిమెంట్ చేసాం, రైట్? నెక్స్ట్ ఇంపార్టెంట్ రోలింగ్ ప్లాన్ 1978 to 1980, రైట్? ఇది ఒక ఫ్లెక్సిబుల్ ప్లానింగ్గా మనం చెప్పుకోవచ్చు, రైట్? ఫ్లెక్సిబుల్ ప్లానింగ్ అంటే ఎందుకు ఇది ఇంట్రడ్యూస్ చేశారంటే, అప్పటికే మనకి మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ అనేది ఎండ్ అవ్వడం 5th ప్లాన్లోనే, రైట్? 1978లో మనం చూసుకుంటే, రైట్, ఇమీడియట్గా రోలింగ్ ప్లాన్ అనేది 1978 to 1980 టైంలో రావడం జరిగింది. ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం ఫోకస్ చేస్తాం. అంటే ఈ రోలింగ్ ప్లాన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం చూసుకుంటే, ముఖ్యంగా షార్ట్ టర్మ్గా మనం చెప్పుకోవచ్చు. షార్ట్ టర్మ్ యాన్యువల్ బడ్జెట్ అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. అంటే ఇయర్లీ ఒక టార్గెట్ పెట్టుకోవడం యాన్యువల్ బడ్జెట్గా, అది షార్ట్ టర్మ్. నెక్స్ట్ మనకి ఫిక్స్డ్ ఇయర్స్, అంటే 3 years, 4 years, 5 years అనే స్టెబిలిటీగా మనం ఈ ఫిక్స్డ్ ప్లాన్స్ అనేవి పెట్టుకున్నారు సెకండ్ కేటగిరీలో. నెక్స్ట్ మనకి పర్స్పెక్టివ్, అంటే లాంగ్ టర్మ్ విజన్ ప్లాన్ అనేది 10 years, 15 years, 20 years, ఇలా లాంగ్ టర్మ్ విజన్ ప్లాన్స్ కూడా ఇందులో భాగంగా పెట్టుకున్నారు. బట్ ఇది ఏమైందంటే మధ్యలో దీన్ని ఆపేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ పవర్లోకి రావడం 1980లో జరిగింది, రైట్? వెంటనే ఈ రోలింగ్ ప్లాన్ని రిమూవ్ చేయడం, రిజెక్ట్ చేయడం జరిగింది. వెంటనే మనం 6th 5-year ప్లాన్ అనేది స్టార్ట్ చేశారు, రైట్? సో అయితే ఈ పర్టికులర్ ప్లాన్కి సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి కనెక్ట్ చేస్తే, ఒక కంపెనీ కాన్స్టెంట్గా కొన్ని చేంజింగ్ కోసం స్ట్రాటజీస్ అనేవి యూజ్ చేసుకుంటే, అందులో మనకి ఈ షార్ట్ టర్మ్ ప్లానింగ్ ఏదైతే ఉందో, షార్ట్ టర్మ్ ప్లాన్స్ అనేవి మనకి ఇమీడియట్ ప్రాఫిట్స్ కోసం ఆ కంపెనీ అనేది పెట్టుకుంటుంది, రైట్? నెక్స్ట్ మనకి కొన్ని ఫిక్స్డ్ ప్లాన్స్ ఉంటాయి. ఆ ఫిక్స్డ్ ప్లాన్స్ అనేవి కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం ముందు నుంచే మనం పెట్టుకుంటాం, రైట్? నెక్స్ట్ మనకి లాంగ్ టర్మ్ ప్లాన్స్ అనేవి మనం చూసుకుంటే, ఇక్కడ ముఖ్యంగా ఫ్యూచర్ విజన్ కోసం, రైట్? ఫ్యూచర్ విజన్ కోసం ఈ స్ట్రాటజీస్ అనేవి షార్ట్ టర్మ్, ఫిక్స్డ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్గా ఇక్కడ ప్లాన్స్ అనేవి డిజైన్ చేసుకుంటారు, రైట్? అదేవిధంగా ఈ రోలింగ్ ప్లాన్ అనేది డిజైన్ చేశారు. బట్ ఇక్కడ ఏమైంది, కాంగ్రెస్ మళ్ళీ పవర్లోకి రావడం, ఇది స్టాప్ అవ్వడం జరిగింది, రైట్? నెక్స్ట్ మనకి 6th ప్లాన్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో
మనం ఈ కంటిన్యూ చేద్దాం. అయితే ఇక్కడ మెయిన్గా కంక్లూజన్ ఏంటి, ఈ 5 year ప్లాన్ రోలింగ్ ప్లాన్ వరకు మనం డిస్కస్ చేసాం కాబట్టి మెయిన్ కంక్లూజన్ ఏంటంటే ఇవి అర్లీ ప్లాన్స్లో మనం అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ ఫౌండేషన్ మీద ఫోకస్ చేసాం. 4th and 5th ప్లాన్ మిడ్ ప్లాన్స్గా మనం చూసుకుంటే ఎకనామిక్ స్టెబిలిటీ, పావర్టీ రిడక్షన్ మీద ఫోకస్ చేసాం. అయితే రోలింగ్ ప్లాన్ వచ్చేసరికి ఫ్లెక్సిబుల్ ప్లానింగ్ మీద ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు, రైట్. సో అయితే ఈ ప్లాన్స్ ముఖ్యంగా మన మోడర్న్ ఇండియాని ఒక షేప్గా తీసుకొచ్చే, ముఖ్యంగా అదేవిధంగా ఇండస్ట్రీస్ని సెటప్ చేసే, ఫుడ్ సెక్యూరిటీ మీద ఫోకస్ చేసాం, రైట్. అదేవిధంగా ఫినాన్షియల్ స్టెబిలిటీ మీద ఫోకస్ చేసాం, రైట్. సో కొత్త ఇండస్ట్రీస్ని మనం సెటప్ చేసాం. ఇవన్నీ మనకి ప్రధానమైన టార్గెట్స్ ప్లాన్లో సక్సెస్ఫుల్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎకనామిక్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో, మన ఫ్యూచర్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రెడిక్ట్ చేయడానికి ఇవి చాలా అవసరంగా మనం చెప్పుకోవచ్చు. అయితే క్విక్ రివిజన్ మనం చూసుకుంటే ఈ పర్టికులర్ ప్లాన్స్ని సంబంధించి ఫస్ట్ 5 year ప్లాన్లో అగ్రికల్చర్ IITs ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గ్రోత్ 3.6 ఇది సక్సెస్ఫుల్ ప్లాన్గా మనం చెప్పుకోవచ్చు. సెకండ్ ప్లాన్లో 1956, 1961 ఇండస్ట్రీస్ అనేవి మనం ఫోకస్ చేసాం. పేమెంట్ క్రైసిస్ అనేది జరిగింది, గ్రోత్ అనేది 4.27గా చూసాం. థర్డ్ ప్లాన్ వచ్చేసరికి ఇది ఫెయిల్యూర్గా చెప్పుకోవచ్చు. సెల్ఫ్ రిలయన్స్ అనే టార్గెట్ పెట్టుకున్నాం, బట్ వార్స్ జరగడం, డ్రౌట్ కండిషన్స్ రావడం, గ్రోత్ అనేది 2.4కి పడిపోవడం జరిగింది, రైట్. సో ఇది మన ఫెయిల్యూర్. అయితే ప్లాన్ హాలిడేస్ తీసుకున్నాం, షార్ట్ టర్మ్ ప్లానింగ్గా అగ్రికల్చర్ మీద, ఆలిడ్ సెక్టార్స్ మీద ఫోకస్ చేసాం. రూపీ డివాల్యుయేషన్ పాలసీ కూడా ఇంట్రడ్యూస్ చేసాం, రైట్. 4th ప్లాన్కి వచ్చేసరికి స్టెబిలిటీ అండ్ సెల్ఫ్ రిలయన్స్ మీద ఫోకస్ చేసాం. బ్యాంక్ నేషనలైజేషన్, గ్రీన్ రెవల్యూషన్ అనే వాటి మీద ఫోకస్ చేసాం, బట్ ఇక్కడ కూడా కొన్ని వార్స్ వల్ల మనం స్ట్రగుల్ అయ్యాం, రైట్. సో అదేవిధంగా 5th 5 year ప్లాన్లో చూసుకుంటే పవర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేసి కొంత సక్సెస్ అయితే మనం సాధించాం, రైట్. రోలింగ్ ప్లాన్ వచ్చేసరికి ఒక ఫ్లెక్సిబుల్ ప్లానింగ్ మనం చూపించాం, కానీ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ మీద, బట్ ఇది రిజెక్ట్ చేసాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 6th 5 year ప్లాన్ అయితే స్టార్ట్ చేసింది, రైట్. సో నెక్స్ట్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో మనం ఈ 6th 5 year ప్లాన్ నుంచి 12th 5 year ప్లాన్కి కంప్లీట్ చేద్దాం, రైట్. అయితే దీనికి సంబంధించిన MCQs వీడియోస్ కూడా టుమారో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.